హాయ్ అండి, చూస్తున్నారా? మేమైతే గార్డెన్ అప్డేట్ అయితే ఇద్దాం అనుకుంటున్నాము. అది ఏంటి అనేది వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఈ యుద్ధం అంతా తల్లి బిడ్డల మధ్యన యుద్ధం అన్నమాట. ఇవన్నీ కూడా తెంపేసి ఎప్పటికప్పుడు ఆవులకి వేస్తూనే ఉంటాము. జీవామృతం అది వాడుతూ ఉంటాం కదండి, ఎక్కువ గడ్డి అయితే వచ్చేస్తుంది. ఈ గడ్డిలోని మంచి పోషక విలువలు ఉంటాయండి, ఆవులకైతే మంచిగా యూజ్ అవుతుంది. సో యుద్ధం ఏంటి అని అనుకుంటున్నారా? అయితే రండి వీడియోలోకి వెళ్ళిపోయి చక్కగా ముచ్చట్లేదో పెట్టుకుందాం. అసలు ఏంటి యుద్ధం అనేది మీకు చెప్తాను. ఇక్కడ గార్డెన్ చూపిస్తానన్నాను కదండి, ఇదిగోండి మొత్తం అంతా తీసేసామన్నమాట. ఓన్లీ దొండకాయలే ఉంచాను. దొండకాయలు అయితే పుష్కలంగా వస్తున్నాయి. ఇదిగోండి మళ్ళీ కూడా చక్కగా క్లీన్ చేసేసి గెత్తం పోసుకొని ఇదిగోండి ఇలాగ డివైడ్ చేసేసి ఇలా విత్తనాలు వేసేసుకున్నాం. చూసారు కదా, ఇదంతా కుండీలు కూడా అన్నీ ఖాళీ చేసేసాను. ఈసారి కుండీలన్నీ కూడా ఇలా ఖాళీ చేసేసి చక్కగా అన్ని విత్తనాలు పోసేసానండి. మొత్తం గార్డెన్ అంతా క్లియర్ అయిపోయింది. ఇంకా మనకు సీజన్ కాబట్టి ఇట్లా చేసుకోవడమే బెస్ట్ అనిపించింది. పాతవన్నీ కూడా తీసేసాను. మల్లెపూలు అయితే పుష్కలంగా భలే వస్తున్నాయి. నాకు మొగ్గలు తెంపే కంటే ఇలా పువ్వులు తెంపడం చాలా సరదాగా ఉందండి. భలే ఉన్నాయి అన్నమాట. పువ్వులు చూడడానికి కూడా చూడండి, ఆకాశంలో నక్షత్రాలలాగా ఎన్ని పువ్వులు ఉన్నాయి. అండ్ పువ్వు సైజు కూడా చూస్తున్నారు కదండి, ఎంత సైజు ఉందో అసలు. ఇదిగోండి అరచేతిలో పెడితే ఇదిగోండి మొత్తం 4,000 మూసిపోయినంత పువ్వు ఉంది. ఎందుకు ఈ పువ్వులు తెంపడం బాగా సరదా అనిపిస్తుంది నాకైతే. చాలా ఎక్కువ వస్తున్నాయి. ఇదిగోండి దోసుడు పువ్వులు అయితే వచ్చినాయి. ఇంకా చెయ్యి సరిపోలేదు, అందుకే ఇలా చీరలో పోసాను. పువ్వుల్ని కట్టేసి పెట్టేసుకుంటాను. ఇదిగోండి మా అవస్థలు చూస్తున్నారు కదా. ఇక్కడ గార్డెన్ అయితే డెవలప్ చేద్దామని అనుకున్నాము. అయితే అక్కడ గార్డెన్ కనిపిస్తుంది కదండి, అదొక ఆశ్రమం, మొక్కలు కనిపిస్తున్నాయి కదా, అది మెయిన్ హోమ్. ఇది వచ్చేసి ఇంకో హోమ్ అన్నమాట. ఇక్కడ గార్డెన్ అప్డేట్ ఏంటంటే పిల్లలైతే ఇప్పటి వరకు నేర్పించావు కదమ్మా అంతని, మేము ఈసారి మేము చేసుకుంటాము, నువ్వైతే ఎంటర్ అవ్వకని అంటున్నారు. ఈ గార్డెన్ వర్క్ అనమాట. ఈ గార్డెన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేయాలంట. మా మధ్యనే పోటీ అనమాట. ఇప్పటి వరకు నేర్చుకున్నాం కదమ్మా, గార్డెనింగ్ చేయడం, విత్తనాలు పెట్టడం, వాటరింగ్ చేయడం, ఒక పెస్ట్ వస్తే ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్నీ ఏంటంటే సేంద్రియ పద్ధతిలో వాళ్ళకి నేర్పించాను. ఎందుకంటే పశువులు ఉంటాయి, అంతా పాడి పంట అంతా మన దగ్గరే ఉంటుంది అనమాట. ఎక్కువ దగ్గరే పొలం కాబట్టి రాము వాళ్ళు అక్కడి నుంచి కూడా ఏదైనా కావాలంటే ఎక్సెస్ కావాలంటే తెచ్చుకుంటూ ఉంటాం, అవే యూజ్ చేస్తూ ఉంటాం. ఇవన్నీ నేర్చుకున్నారు కదండి, చాన్నాళ్ళ నుంచి నేర్చుకున్నా. ఎన్ని ఇయర్స్ అయింది భాగ్య? 2009 నుంచి కదా. సో వాళ్ళు నేర్చుకున్నది మటుకు 2013 అనుకుంటాను. 2013 నుంచి ఇప్పుడు 26 అనమాట. చిన్నపిల్లలు ఉండేటప్పటి నుంచి వాళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడు ఏంటంటే మాకు ఆ కాంపిటేటివ్ స్పిరిట్ కావాలి, మేము కూడా గార్డెనింగ్ నేర్చుకుంటాం. ఏదో ఒక గార్డెన్ వదిలి అమ్మ మాకని వారం నుంచి నన్ను తినేస్తున్నారండి. ఎందుకంటే కింద గార్డెన్ అప్డేట్ కోసం మీకు ఆల్రెడీ నేను చూపించాను ఎలా చేసుకున్నాం. ఆ కొండ ప్రాంతంలో రాళ్ళన్నీ తీసేసి ఆ గొయ్యలు తీసుకొని చాలా అవస్థలు పడ్డామండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ అన్నమాట. ఇంట్రెస్ట్ మేక్స్ మెనీ థింగ్స్ అని చెప్పి మా ఇంట్రెస్ట్తో పాటు పిల్లలు కూడా ఇంట్రెస్ట్ రావడం అనేది చాలా అదృష్టం అండి నిజంగా. వాళ్ళకి ఆ ఇనిషియేట్ తీసుకోవడం ఆ చిన్న ఏజ్ నుంచి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇవన్నీ చూసి మాకంటూ గార్డెన్ కావాలి, మేము అప్డేట్ చేసుకుంటాము, నువ్వు అస్సలు దూరద్దు, మాకేం చెప్పద్దు, మేమేం తప్పులు చేసామో తర్వాత మేము చేసిన తర్వాత అది మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యమ్మా, అంతేనా భాగ్యం మీరు చెప్పింది అంతే అని నాతో పోటీ అనమాట. మేము చేస్తాము, వీడియోస్ కూడా మేమే చేసుకోండి. ఎందుకంటే నేను అవస్థ పడ్డం వాళ్ళు చూస్తున్నారు కళ్ళారా. సో అందుకే ఇవి మేమే చేసుకోండి అంటే. ఇది కొంచెం చిన్న గార్డెన్ అండి. అక్కడ మెయిన్ హోమ్ అంత పెద్ద గార్డెన్ అయితే ఇది కాదు, కొంచెం చిన్న గార్డెన్. అండ్ కింద పెరటితోటి అయితే చాలా పెద్దదన్నమాట. అది అప్డేట్ అనేది మీకు షార్ట్ రూపంలో తెలియజేశాను. సో ఇది వచ్చేసి కొంచెం వీళ్ళకి కొంచెం బెడ్స్ అన్నీ రెడీ చేసి పెట్టామనుకోండి, వాళ్ళు విత్తనాలు వేసుకున్న దగ్గర నుంచి ఎలా ఏ విత్తనాలు వేసారు ఏంటి అనేది వాళ్ళు చేసుకుంటారు. అంటే ఏంటో మరి నాకు ఆ సొద అర్థం అవ్వట్లేదు. ఏంటి అసలు మీ బాధ? సరే బాగుంది కదా, ఈ ఐడియా నిజమే కదండి. ఎందుకంటే మనం ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళాలంటే 365 డేస్లోనే మనకు హాలిడేస్ ఎటు తీసుకున్న 215 డేస్ వస్తూ ఉంటాయి మా అటెండెన్స్ ప్రకారం. స్కూల్ కాబట్టి చెప్తాను. నేర్చుకున్నదంతా కూడా యాన్యువల్ ఎగ్జామ్లో వాళ్ళు ప్రజెంట్ చేస్తూ ఉంటారు. అయితే మధ్య మధ్యలో కూడా ఎగ్జామ్స్ అవుతూ ఉంటాయి. సో వాళ్ళు ఎంతవరకు పాస్ అయ్యారు, ఎంతవరకు రీచ్ అయ్యారు అనేది మనం యాన్యువల్
ఆ యాన్యువల్ రిపోర్ట్ కార్డులో మనకు తెలుస్తూ ఉంటుంది కదా. సో ఇది కూడా అంతే అంట. వాళ్ళు నాకు ఎగ్జాంపుల్ చెప్పారండి. ఆ ఎగ్జాంపుల్ వాళ్ళు క్లారిటీగా చెప్తారో లేదని చెప్పి నేను చెప్తున్నాను. అయితే ఈ గార్డెన్ అప్డేట్స్ అన్నీ కూడా మా చిట్టి తల్లి అండి, పొట్టంకాయని గుర్తుపడతారా? +2కి వచ్చేసింది, ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చేసింది చిట్టి తల్లి. మంచి మార్క్స్తో స్కోర్స్ తెచ్చుకున్నారు, బాగుందండి అంతా. సో ఇదేదో చూద్దాం, వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా మనం. సో హెల్ప్ చేద్దాం అనిపించింది, అందుకే వచ్చానమాట. అయితే వాళ్ళు నాకు కూడా చెప్పారు, ఇది ఒక్కరోజే నువ్వు వీడియో చేస్తావు ఇక్కడ, రేపటి నుంచి మేమే చేసుకుంటాము, మేమేం తప్పు చేస్తే చెప్పమ్మా, లేకపోతే మేము చేసుకొని వెళ్తాం, మేము ఇందులో పాస్ అయ్యామా లేదా అనేది నువ్వు చెప్పని చెప్పారు. సో చూద్దాం, ఓకేనా. అందుకేనండి మట్టి మోసుకోవడం అంతని, మన పని మనం చేసుకోవడంలో తప్పేమీ లేదు కదా. అయితే పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. కష్టే ఫలి అని మన పెద్దవాళ్ళు ఊరికనే చెప్పలేదండి, ప్రావర్బ్స్ అప్పట్లోనే ఇవన్నీ చెప్పేవారు. కానీ ఇప్పుడు అన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది అనమాట, నిజమే కదా అని చెప్పి. కష్టపడితే ఫలితం ఎప్పుడోకప్పుడు వెంటనే మనకి ఫలితం అనేది లభిస్తుంది. సో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకండి, ప్రయత్నిస్తూ ఉండండి. గార్డెన్ వైపు అవ్వచ్చు, మన గోల్స్ వైపు అవ్వచ్చు, ఏదైనా అచీవ్ చేయాలనుకున్నా సరే మనం దృఢంగా మంచి జీలతోని మనం ముందుకు వెళ్ళాలన్నమాట. సో తప్పకుండా మనం దాన్ని సక్సెస్ అవుతాం. మట్టి అయితే ఫుల్గా ఉంది, నింపేసి పెట్టాము. కొంచెం కొత్త మట్టి అది యాడ్ చేసుకున్నాం, అందులో జీవామృతాలు ఏమైనా ఉంటే యాడ్ చేసేసాం. కొంచెం గెత్తం వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఇలా గెత్తం అయితే వేస్తున్నాను. మరి పిల్లలకి మనం కూడా హెల్ప్ చేయాలి కదండి, సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళు ఎంత నేర్చుకున్నారని పక్కన పెడితే నిరంతరం పేరెంట్స్ సపోర్ట్ అనేది పిల్లలకి ఉండాలండి కంపల్సరీ, ఓకేనా. మళ్ళీ ఇంకో తట్ట గెత్తం తీసుకుని వస్తాను. అమ్మా ఇవి అయిపోయాయి కదా, నేర్పేసి వచ్చేయండి. ఫ్రూటీలు పంపిస్తాను, తాగండి, నాకు స్కూల్కి టైం అయిపోతుంది. సరే ఇంకొచ్చేయండి. అండ్ మార్నింగ్ స్టార్ట్ చేసామండి ఈ పని, ఇప్పుడు 9:30 అయిపోయింది, ఇంక స్కూల్కి పరిగెట్టాలి. అమ్మ మీరు త్వరగా వచ్చేయండి కిందకి. సరే అమ్మ. అమ్మ అయితే ఫ్రూటీస్ తేడానికి వెళ్ళారండి. అమ్మతో మేమే అది అన్నాము, ఈ గార్డెన్ అంతా మాకు వదిలేండి అమ్మ, మేము చూసుకుంటా అని. ఎందుకు మేము కూడా ఫస్ట్ నుంచి అమ్మతో పాటు గార్డెనింగ్ దగ్గరుండి అమ్మతో పాటు చేసాం కాబట్టి మాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. ఎలాగో అమ్మకి స్కూల్ వర్క్స్ అని చాలా వర్క్స్ అయితే ఉంటాయి కదండి, అవన్నీ కూడా తగ్గిద్దామని చెప్పి ఈ గార్డెన్ ఎలా మాకు వదిలేమన్నా. ఎలాగో మాకు తెలుసు కాబట్టి, అంటే ఏ పెస్ట్ వస్తే ఏం చేయాలి, ఏ ఫెర్టిలైజర్స్ యూజ్ చేయాలి, ఎలా పెంచాలి అంతా అమ్మ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాం కాబట్టి మేము చేస్తాము ఇదంతా అని చెప్పాము. అమ్మకి మేమే ఇదంతా చేసేస్తామమ్మా అని చెప్తే ఒప్పుకోరేమో అని మేమే చిన్న కాంపిటీషన్ అమ్మా అని చెప్పి చేస్తామని చెప్పాము. అమ్మ కూడా మాకు అంతా తెలుసు కదా, చిన్నప్పటి నుంచి చేస్తున్నారు కదా అని చెప్పి ఓకే సరే అని అన్నారు. కాబట్టి మేమైతే ఎంత నేర్చుకున్నామో మాకు కూడా తెలుస్తుంది కదండి. దీన్ని బట్టి అంటే ఇలాగా ఒక గార్డెన్ని ఇలా తీసుకొని మేము పండిస్తే మేము ఎంత నేర్చుకున్నామో తెలుస్తుంది కదా. అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు ఇస్తారని మేము అనుకుంటున్నాము. అలాగే మీకు తెలిసిన కొన్ని టిప్స్ కూడా మాకు చెప్తూ ఉండండి. గార్డెన్ కోసం అప్డేట్స్ అయితే అలా ఇస్తూ ఉంటాం, నేను కానీ మానస కానీ, ఇంకా మాతో పాటు ఇంకొంతమంది అయితే యాడ్ అవుతారన్నారు. చూద్దాం ఈ మిషన్ సక్సెస్ అవుతుందో ఏమవుతుందో లాస్ట్కి. అమ్మ ఫ్రూటీస్ తేయడానికి వెళ్ళారని మేము ఇదంతా చెప్తున్నాము. తర్వాత ఎలాగో అమ్మ వీడియో చూస్తారు, అప్పుడు మేము ఏదో ఒక సమాధానం చెప్పుకుంటాం. ఎలాగో మాకు ఎడిటింగ్ కూడా వస్తుందండి, మేమే ఎడిటింగ్ కూడా చేసుకుంటాం. అమ్మకి చిన్న వర్క్ తగ్గిద్దాం అనేసి మేము ఇలాగా కాంపిటీషన్ అని చెప్పాము. అమ్మకైతే మేము చేస్తుంది తప్పు రైటో తెలియదు కానీ మంచి ఇంటెన్షన్తోనైతే మేము చేస్తున్నాం ఇదంతానా. సరే అండి, మీరు మాకు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. నేను మానస ఈ గార్డెన్ కోసం అలా చిన్న చిన్న వీడియోలు అయితే చేస్తూ ఉంటాం. ఇంక ఈ మానస అయితే ఎలా చేస్తే తెలుసా అండి, గార్డెనింగ్ చెయ్యాలి కానీ చేతికి మట్టి అంటకూడదు, అలా చేస్తానంటది. దీంతో ఎలా చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. ఎలా అయినా సరే దీనికి 2 వేసి నేర్పిస్తాను కంపల్సరీ. సరే అండి, మరి అయితే నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. సమస్తలోక సుఖినో భవంతు.